హాయ్ ఫ్రెండ్స్, మేము గంగాపూర్ జాతరకి వెళ్తున్నాం. నైట్ టైంలో చేస్తారు మంచి గ్రాండ్గా. చూడ్డానికి వెళ్తున్నాము. మహబూబ్ నగర్ నుంచి గంగాపూర్కి 21 కిలోమీటర్స్ ఉంటుంది. మా ఫ్రెండ్స్, మా అమ్మ, నేను కలిసి అలా మేము ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇప్పుడు మేము గంగాపూర్కి ఎంట్రీ అయిపోయినాం. ఇప్పుడు మేము కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. పార్క్ చేసేసి ఇంకా మేము లోపలికి ఎంటర్ అవుతాము. లోపల ఎంటర్ కాగానే రథం కనిపిస్తుంది, చూడండి. గంగాపూర్ జాతర మీసల వెంకన్న స్వామి టెంపుల్ ముందు రథాన్ని లాగుతారు. అమ్మో, ఎంతమంది జనాలు! ఇక్కడ మేము, మా అమ్మ, నేను, మా మేడం కలిసి ఒక ఫోటో దిగుతున్నాము ఈ రథం దగ్గర. దిగిన తర్వాత ఇక జనాలు చూసారా ఎట్లా తిరుగుతున్నారో రథం ముందల. ఇంకా నేను కూడా ఒక ఫోటో దిగుదామని రథం దగ్గర దిగుతున్నాను. అలా దిగుతూ జాతర మొత్తం ధూమ్ చేసేసారు. ఇక్కడ చూసారా వ్యూ, టెంపుల్ ఇంకా రథం కలిసి ఎంత బాగుంది కదా. జనాలు చూసారా ఎంతగానో ఉన్నారో. వామ్మో, నైట్ టైంలో ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ జాతరని. ఎంతగానో జనాలు ఉన్నారంటే వామ్మో అనిపించింది నాకైతే. చాలా రిలాక్స్గా అనిపించింది నైట్ టైం జాతర చూసిన తర్వాత. ఆ తర్వాత మేము ఏం చేసామంటే బొమ్మలు కొందామని షాపింగ్కి వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దామని అలా వెళ్తున్నాము. ఇప్పుడు బొమ్మలు చూసారా, ఇవన్నీ బొమ్మలే. మంచిగా కొనడానికి వెళ్ళాము, కొంటున్నాము. కొన్ని కొన్నాము బొమ్మలు. ఆ తర్వాత ఇక ఇటు పక్క షాప్లో జిలేబీలు, స్వీట్లు అన్నీ ఉన్నాయి. జాతర అంటేనే అదే కదా. మస్తు అనిపించింది నాకైతే. నోరు ఊరినట్టు ఉన్నాయి కదా మంచిగా. ఇక్కడ బొంగులు, బఠానీలు అలా ఉంటుంటే జాతర షాపింగ్ అంటేనే అంతే కదా. మొత్తం షాపింగ్ మాలే, మొత్తము ఇవి మొత్తం చూస్తురుగా. ఇది జాతర అంతే. ధూమ్ ఉంది నైట్ టైంలో. అక్కడ దూరంగా టెంపుల్ కనిపిస్తుంది కదా, చందమామ ఎమ్మటి వ్యూ బాగుంది కదా అని వీడియో తీసాను చిన్నగా. ఇక్కడ నేను షాపింగ్ మాల్స్ అన్ని చూస్తున్నాను. అక్కడ జనాలు పోతుంటే చూస్తున్నాను. ఇంకా అటు ఇటు కలిసి 2 షాపింగ్స్ ఉన్నాయి. ఎన్నోగానో ఉన్నాయి కదా చూస్తుంటే అట్లా ఊరికే ఒక సెల్ఫీ ఫోటో దిగుదామని తెంపుకున్నాను. అదంతా షాపింగ్ మాల్ చూసుకుంటే ఇక ముందర టెంపుల్ చూస్తున్నా. టెంపుల్ దగ్గర ఇక మా మమ్మీ చూడి ఇక బాగా చెప్తుంది జాతరకి. ఇది ఎంజాయ్ చేస్తాం ఫుల్ అయితే మేము.